హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్దీ అండ్ టేస్ట్ అయిన కొబ్బరిపాల రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, అలాగే ఆలుగడ్డ, కొన్ని బీన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్నాక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ కొబ్బరి పాలు పోసుకుంటే అన్నం మంచిగా ఉడుకుతుంది. ఎంతో హెల్దీ అయిన కొబ్బరి పాల రైస్ మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కొబ్బరిని ఎంతో వేస్ట్ చేసి పడేస్తుంటాం కదా, సో అప్పుడప్పుడు ఇలా చేసి తింటే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి, ఎందుకంటే కొబ్బరి పాలు అడుగంటే మాడిపోతుంది కాబట్టి. చూడండి ఎంత బాగా ఉడికిందో. స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.